అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగి 20 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. అత్యంత బాధాకరమైన విషయం, గుండెల్ని పిండేసేటువంటి ఘటన. 20 మంది సజీవ దహనం అయిపోయారంటే చూడండి ఎంత బాధాకరమైన విషయం. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరుతుంది వేమూరి ట్రావెల్స్ బస్సు. ఈ బస్సు అర్ధరాత్రి 1 గంటకి జడ్చిల దగ్గర ఆగింది. టీ బ్రేక్ అవి తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాల్లో స్టార్ట్ అయ్యింది. కర్నూలుకి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో చిన్నటేకులపల్లి ఆ గ్రామానికి దగ్గర జాతీయ రహదారి 44 మీద ప్రమాదం జరిగిందండి. యాక్చువల్గా మొత్తం 44 మంది ఉన్నారు ఇందులో. 2 డ్రైవర్లు ఉన్నారు. ఆ డ్రైవర్లకి 2 హెల్పర్స్ 4 ఉన్నారు. తర్వాత 40 మంది ప్రయాణికులు, మొత్తం 44 మంది. 44 మంది ప్రయాణికులు అంటే అందులో ఈ ప్రమాదం జరిగిన తర్వాత 20 మందికి పైగా ఆ స్పాట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారండి. ఉదయం 3:30, 4 గంటల సమయం అంటే అందరూ నిద్రమత్తులో ఉన్నారు. అసలు ఎవరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అసలు ప్రమాదంలో చిక్కుకున్నామని తెలిసేలోపే కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి అంటే చాలా గుండెల్ని పిండేసే ఘటన. చిన్నపిల్లలు ఉన్నారండి, ఫ్యామిలీస్ ఉన్నాయి, లేడీస్ ఉన్నారు, 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కాలి చనిపోయారంటే ఈ వార్త తెలిసిన వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. చాలా బాధపడ్డ పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయండి. కానీ ఈ ప్రమాదాలు నివారించలేకపోతున్నాం. దురదృష్టవశాత్తు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. సజీవ దహనం అయిపోతున్నారు, అమాయకులు చచ్చిపోతున్నటువంటి పరిస్థితి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల, నిద్రమత్తు వల్ల, అతి వేగం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటన తెలిసిన వెంటనే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వాళ్ళందరూ స్పందించారు. తమ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేసిన పరిస్థితి. అయితే ఈ ప్రమాదం అసలు ప్రధాన కారణం ఏంటి, ఏం జరిగిందో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. కర్నూలుకి దగ్గరికి రాగానే చిన్న టేకులపల్లి దగ్గర ఒక బైక్ రండి. ముందు బైకు ఉంది. డ్రైవర్ చాలా వేగంగా నిర్లక్ష్యంగా ప్రయాణించడం వల్ల ఆ బైక్ని గుద్దేశాడు. గుద్దిన తర్వాత ఆ బైక్ మొత్తం కూడా కిందకి వెళ్ళిపోయింది. బస్సు కిందకి వెళ్ళిపోయి 300 మీటర్లు అండి, 300 మీటర్లు ఈడ్చుకుంటూ పోయింది. ఈడ్చుకుంటూ పోయినప్పుడు ఆ బైక్ ఉన్నటువంటి పెట్రోల్ లీక్ అవడం వల్ల ఈడ్చుకొని ఆ రాపిడికి స్పార్కులు వచ్చినాయి, మంట వచ్చింది. ఆ మంటకి ఒక్కసారిగా ఎగసిపడి బస్సు కింద నుంచి మొత్తం కూడా తగలబడిపోయి చిన్న మంటలు వచ్చినప్పుడే అందులో ఉన్న ప్రయాణికులకు అర్థమైపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు గమనించారు, డ్రైవర్ కూడా గమనించాడు. వెంటనే ఒక్కసారిగా ఒక ఉదుటినిట్లో మంటలు అంటుకోగానే భయపడిపోయారు. వీళ్ళందరూ డ్రైవర్ దిగేశాడు, ఆ డ్రైవర్తో పాటు ఉన్నటువంటి కొంతమంది దిగేశారు. తర్వాత అప్పుడే కొంచెం మెలగుతూ ఉన్నటువంటి 2-3 ప్రయాణికులు చూసి మంటలు అంటుకునే అని చెప్పి అరిచే ప్రయత్నం చేశాడు. ఆ డ్రైవర్ ఏదైతే మెయిన్ డోర్ ఉందో అది ఓపెన్ కావట్లేదు. ఈ చిన్న కిటికీలు ఉంటాయి కదండి, ఆ కిటికీలు కూడా అతి కష్టం మీద 1-2 ఓపెన్ అయ్యాయి. 4 ఎవరైతే ముందుగా చూసిన వాళ్ళు ఉన్నారో అందరినీ అలర్ట్ చేసిన పరిస్థితి ఉందో వాళ్ళు 4 వీళ్ళు దూకే లోపే మంటల తీవ్రత పెరిగిపోయిందండి, ఒక్కసారిగా పెరిగిపోయింది. కొంతమంది అద్దాలు పగలగొట్టని, కొంతమంది వెనక నుంచి ప్రయత్నం చేశారు. దాదాపు ఒక 19 మంది వరకు సేఫ్గా బయటపడేటువంటి పరిస్థితి ఉంది. కానీ మిగతా ప్రయాణికులు సజీవ దహనం అయిపోయారండి. వాళ్ళు తప్పించుకునే స్కోప్ లేకుండా పోయింది. కొంతమంది దిగిన వాళ్ళు మంటను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళని ఏ విధంగా లోపల ఉన్న వాళ్ళు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం సరిగా చేయలేదని కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది. డ్రైవర్ ఒకతనైతే పారిపోయాడు, ఒకనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూడండి. వెంటనే అక్కడ పుట్టపర్తి నుంచి హైమా అని చెప్పి ఒక ఆవిడ అటు వెళ్తుంది. మార్గ మధ్యలో ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే మనం ఏదైనా హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి కర్నూలు ఎస్పీకి ఇంకా మిగతా పోలీస్ అధికారులకి వెంటనే సమాచారం ఇచ్చి వాళ్ళని హుటాహుటిని రప్పించే ప్రయత్నం చేసింది. నిజంగా ఆమె చేసినటువంటి సాయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కొద్దిగా స్వల్ప గాయాల పాలైన వాళ్ళని కూడా వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే ఆ మంటలు ఆర్పే ప్రయత్నం కొంతవరకు జరిగింది. కానీ చాలా బాధాకరమైన విషయం, నిర్లక్ష్యమే అతివేగమే దీనికి కారణంగా కనిపిస్తుంది. మొత్తం 20 కుటుంబాలు ఛిద్రమైపోయినట్టుగా. హైదరాబాద్కు దీపావళి పండుగ కోసం వచ్చారండి, ఫ్యామిలీతో వచ్చారు, చిన్నపిల్లలతో వచ్చారు, పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్ళు తిరుగు ప్రయాణంలో బెంగళూరులో ఏదో పని చేసుకోవడానికి పోతూ ఉంటారు. కొంతమంది సాఫ్ట్వేర్లు చేస్తుంటారు, కొంతమంది సేల్స్మెన్గా వ్యాపారం చేస్తున్నాడంట గొల్ల రమేష్ అనే వ్యక్తి. వాళ్ళు మొత్తం కుటుంబాలే కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే ఆ మంటల్లో సజీవంగా కాలి బూడిదైపోయారంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. నిజంగా కళ్ళు చెమరుస్తున్నాయి ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు చెప్పాలంటే కనుక. సో ఇన్వెస్టిగేట్ చేయాలి, పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందనేది కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే సేఫ్గా బయటపడ్డారో వాళ్ళు చెప్తా ఉన్నారు, మంటలు వచ్చిన తర్వాత కిటికీలో నుంచి మేము గ్లాసులు పగలగొట్టి బయటపడ్డాం, కానీ చాలామంది ఇంకా నిద్రలోనే ఉండిపోయారు, నిద్రలోనే చనిపోయారని చెప్పి వాళ్ళు
గుండెలు బాదుకుంటూ మాట్లాడుతున్న పరిస్థితి, రోధిస్తున్నారు. కొంతమంది తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళు అక్కడ కర్నూలు కలెక్టరేట్‌కి ఫోన్ చేస్తూ ఉన్నారు. పోలీసుల అధికారులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా కొన్ని ఇచ్చారు. మీడియా కూడా తన వంతు బాధ్యతగా ఆ కుటుంబ సభ్యులకి సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తా ఉంది. కానీ ఇవి జరగకుండా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి చేయాలండి. డెఫినెట్‌గా చేయాల్సిన అవసరం ఉంది. ఈ బస్సు వేమూరి ట్రావెల్స్‌కి సంబంధించిన బస్సు మీద రూ. 20,000 పైగా చలాన్లు ఉన్నాయంట. చాలా వరకు అంటే ఏ జోన్‌లో అయితే వెళ్ళకూడదో ఆ ప్లేసుల్లోకి ట్రావెల్ చేయటం, స్పీడ్‌గా ట్రావెల్ చేయటం, ఇవన్నీ కూడా చలాన్స్ ఉన్నాయి. ఆ లిస్ట్ మొత్తం బయటకు వస్తూ ఉంది. ఈ ట్రావెల్స్ యాజమాన్యం స్పందించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇంతమంది ప్రాణాలను పట్టబెట్టుకుంటూ వీళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆ బైక్‌ను కుదిరగా బైక్ అతను కూడా చనిపోయాడు. శంకర్ అంట అతని పేరు. ఆ కర్నూలు జిల్లా వాసి. చాలా బాధాకరమైన విషయం. అంటే డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. మనం చేసే ఒక చిన్న తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడతాయన్నది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా అంటే చాలా బాధాకరం. ఈ ఘటనకు సంబంధించి అసలు ఇవి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు అవసరమో కామెంట్ రూపంలో తెలియజేయండి.